హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు ఓజీ ఆస్పిరెంట్స్. మనం లాస్ట్ క్లాస్ అయితే ఢిల్లీ సుల్తానేట్ల ఫస్ట్ డైనాసిటీ ఏది స్లేవ్ డైనాసిటీ గురించి అయితే క్లియర్గా చూస్తాం. టోటల్గా ఢిల్లీ సుల్తాన్ ఎన్ని డైనాసిటీ ఉన్నాయి? 5 డైనాసిటీ ఉన్నాయి. ఏంటి స్లేవ్ డైనాసిటీ, ఖిల్జీ డైనాసిటీ, ఓకే, తుగ్లక్ డైనాసిటీ, ఓకే, అండ్ ఆల్సో సయ్యిద్ డైనాసిటీ, ఓకే, దాని తర్వాత లోధి డైనాసిటీ. టోటల్గా 5 ఉన్నాయి. ఏది? ఎస్కే, ఓకే, ఎస్కేటిఎస్ఎల్. ఓకే, దీస్ ఆర్ ది 5 డైనాసిటీస్. ఈ 5 డైనాసిటీలో ఫస్ట్ మనం వచ్చరికి స్లేవ్ డైనాసిటీ గురించి చూసినాం. స్లేవ్ డైనాసిటీ ఫౌండర్ ఎవరు? కుతుబుద్దీన్ ఐబాక్. ఇతను ఎవరి యొక్క స్లేవ్ అంటే మహమ్మద్ గోరి యొక్క స్లేవ్. మహమ్మద్ గోరి యొక్క స్లేవ్ నుండి లాహోర్ ప్రాంతాన్ని ఢిల్లీ సుల్తానేట్ వ్యవస్థాపకుడు, ఓకేనా, ఢిల్లీ సుల్తానేట్ యొక్క స్థాపకుడు అని చెప్పుకుంటాం, ఫౌండర్ అని చెప్పుకుంటాం. స్లేవ్ డైనాసిటీ యొక్క ఫౌండర్ అతనితో ఢిల్లీ సుల్తానేట్ మన దగ్గర స్టార్ట్ అయింది. ఓకే, లాహోర్ ప్రాంతం నుంచి. ఓకే, ఇతని తర్వాత మనం ఎవరి గురించి డిస్కస్ చేసినాం అంటే మన కుతుబుద్దీన్ ఐబాక్ ఒక సిటీ కట్టినని చెప్పినాం ఢిల్లీలో. ఆ సిటీ పేరు ఏందో మీరు కామెంట్ చేయండి. ఓకే, ఆ సిటీ పేరు ఏందో మీరు కామెంట్ చేయండి. ఏ సిటీ? మొత్తం 7 సిటీస్ ఢిల్లీ చుట్టూ కట్టిల్లంటే అందులో ఫస్ట్ సిటీ వచ్చేసరికి మన కుతుబుద్దీన్ ఐబాక్ కట్టిండు. ఆ సిటీ పేరు మీరు అయితే కామెంట్ చేయండి. ఎందుకంటే నేను ఒకటే సిటీ గురించి డిస్కస్ చేస్తాం మనం. ఆ సిటీ మీరు కామెంట్ చేయండి. టోటల్ గా 7 సిటీస్ ఉంటే 5 సిటీస్ మన ఢిల్లీ సుల్తానేట్ కట్టిండు, 2 సిటీస్ మొఘల్స్ కట్టిరు. 2 సిటీస్ ఎవరు కట్టిల్లు? మొఘల్స్ కట్టిరు. ఓకేనా? అదేనా మన కుతుబుద్దీన్ ఐబాక్ గురించి అంటే కుతుబుద్దీన్ ఐబాక్ తర్వాత మనకి ఇల్టుట్మిష్ వచ్చిండు. ఎవరు వచ్చిండు? ఇల్టుట్మిష్. ఓకే, ఇల్టుట్మిష్ కూడా 2 కాయిన్స్ ని ఇంట్రడ్యూస్ చేశాడు. ఓకేనా, 2 కాయిన్స్. ఆ కాయిన్స్ పేరు కూడా కామెంట్ చేయండి. ఓకేనా, మీకు ఎంతవరకు గుర్తున్నది? ఇది మనం పీఏక్యూ చేయాలి. ఇప్పుడు క్వశ్చన్స్ అడగాలి, కానీ నేనే మిమ్మల్ని డైరెక్ట్ అడుగుతున్నా. ఓకేనా, ఇల్టుట్మిష్ తర్వాత మనం రజియా సుల్తానా గురించి కూడా డిస్కస్ చేసినాం. ఓకే, వీళ్ళిద్దరు ఏం చేసిరంటే అల్తునియా మీదకి, రజియా సుల్తానా అండ్ యాకుత్, వీళ్ళిద్దరు కలిసి అల్తునియా మీదకి దండయాత్ర చేసిండు. అల్తునియా ఏం చేసిండు? యాకుత్ను చంపేసిండు, రజియా సుల్తాన్ జైలు వేసిండు. రజియా సుల్తాన్ జైలు వేసినాక ఏమైంది? కొన్ని రోజులకు రజియా సుల్తాన్ తెలివి వచ్చి నేను ఇట్లుంటే నడవదు, సో ఏం చేద్దాం, వీడిని లవ్లోకి దింపి వీడిని పెళ్లి చేసుకొని మళ్ళీ నేను నా స్లేవ్ డైనాసిటీని నేను పరిపాలిస్తా అనుకొని వాడిని లవ్లోకి దింపి వాడిని పెళ్లి చేసుకున్నాను. ఎవరిని? అల్తునియాని. సో వీళ్ళిద్దరు కలిసిపోతుంటే ఒక దగ్గర వీళ్ళను చంపేస్తారు. అట్లా రజియా సుల్తానా కూడా అయిపోతుంది. తర్వాత కొందరు జస్ట్ అట్లా టెంపరీగా కొందరు కింగ్స్ ఉంటారు, వాళ్ళు పెద్ద ఇంపార్టెంట్ కాదని చెప్పిన. వాళ్ళ తర్వాత మనకు వచ్చింది ఎవరు? బాల్బన్, బర్బారియస్ రూలర్. ఎవరు? బాల్బన్. ఈ బాల్బన్ ఏం చేసిండంటే ఒక మిలిటరీ, ఓకేనా, ఒక మిలిటరీ డిపార్ట్మెంట్ని ఎస్టాబ్లిష్ చేసిండు. ఆ మిలిటరీ డిపార్ట్మెంట్ పేరేం పేరు మీరు కామెంట్ చేయండి. ఓకేనా, అండ్ ఆల్సో అదే కాదు, ఈ బాల్బను ఏం ఫాలో అయ్యేటాడు అంటే తలకు తల, అతను ఒక టైటిల్ ఉన్నది. ఆ టైటిల్ ఏంది? జిల్ ఇల్లాహి, షాడో ఆఫ్ గాడ్. ఏమంటాం? షాడో ఆఫ్ గాడ్. ఓకే, నవరోజ్ అనే న్యూ ఇయర్ ని కూడా స్టార్ట్ చేసింది మనోడే, బాల్బనే. ఓకే, నవరోజ్ అనే న్యూ ఇయర్ ని కూడా స్టార్ట్ చేసింది ఎవరు? బాల్బనే. ఓకే, బ్లడ్ అండ్ ఐరన్ అని డిస్కస్ చేసినాం. ఓకేనా, బ్లడ్ అండ్ ఐరన్. ఓకే, బ్లడ్ అంటే ఎవరు వస్తే వాళ్ళు చంపేయాలి. ఐరన్ అంటే మిలిటరీ స్ట్రాంగ్ ఉండాలి. ఓకే, మిలిటరీ స్ట్రాంగ్ ఉండాలి. సో ఇట్లా మనం గియాసుద్దీన్ బాల్బన్ గురించి కూడా డిస్కస్ చేసాం. అండ్ నౌ కమింగ్ టు ఖిల్జీ డైనాసిటీ. ఈ ఖిల్జీ డైనాసిటీ అనేది ఎలా స్థాపించబడ్డది అంటే లాస్ట్ రూలర్ ఎవరు మనకు స్లేవ్ డైనాసిటీలో? కైకుబాద్. ఎవరు? కైకుబాద్. ఈ కైకుబాద్ను కింద ఒక ఈయన దగ్గర ఎవరు ఉన్నారంటే మిలిటరీ జనరల్ ఉండదు, అతని పేరే జలాలుద్దీన్ ఖిల్జీ. ఎవరు? జలాలుద్దీన్ ఖిల్జీ. ఇతన్ని చూసి కోపం వచ్చిందంటే కోపం కాదు, ఏంటంటే నేను రాజు కావాలి కదా, ఇప్పుడు నేను చేసింది నడుస్తాను కదా, నేనే కదా ఇతనికి నేను ఉండడం అంటే కదా నాకు ధైర్యము కైకుబాద్కి అని జలాలుద్దీన్ ఖిల్జీకి ఏమనిపించిందంటే ఈ కైకుబాద్ని చంపేస్తే నేనే కింగ్ అవుతాని అతన్ని చంపేసాను. కైకుబాద్ని చంపేసిన తర్వాత మన జలాలుద్దీన్ ఖిల్జీ ఏం చేసిండు? ఖిల్జీ డైనాసిటీ స్టార్ట్ చేసిండు. ఖిల్జీ డైనాసిటీని ఎన్ని సంవత్సరాలు ఖిల్జీ డైనాసిటీ పరిపాలించిందంటే 30 years, 1290 నుంచి 1120, అంటే 1920 to 1320. ఓకే, ఫౌండర్ ఎవరు? జలాలుద్దీన్ ఖిల్జీ. ఓకే, ఈ జలాలుద్దీన్ ఖిల్జీ అనేటోడు మంచోడు అని చెప్పుకుంటాం మనం, లీనియంట్ రూలర్ అంటాం. ఎందుకంటే ఇతను ఓన్లీ టర్క్స్కే కాదు, అండ్ ఆల్సో మన హిందూ వాళ్ళని కూడా టాప్ పొజిషన్ తీసుకొచ్చిండు, హై పొజిషన్ ఇచ్చిండు. ఓకేనా, అతని అడ్మినిస్ట్రేషన్ లా హిందూ పీపుల్ కూడా హై పొజిషన్ ఇచ్చిండు. ఓకే, అండ్ ఎన్ని సంవత్సరాలకి ఇద్దరు కింగ్ అయిన అంటే 70 years అయింది. 70 years, ఆల్మోస్ట్ ముసలు. ఓకే, అప్పుడు కింగ్ అయింది. ఓకే, సరే మంచోడు అని చెప్పుకున్నాం, మరీ అంత మంచోడు అంటే మంచోడేం కాదు. ఓకేనా, మంచోడు, మంచి వాళ్ళకు సూరి, చెడ వాళ్ళకు డాన్. ఏం చేసిందంటే మన బెంగాల్ దగ్గర రాబర్ట్స్ ఉంటారు,
ఓకేనా, రాబర్స్, థగ్స్ అని ఉంటారు వాళ్ళు. ఓకే, థగ్స్, గూఢాచారులు. సో వీళ్ళను అసాసినేట్ చేసి, వీళ్ళని చంపేసి, ఓకే, డిఫీట్ చేసి, ఓకే, వీళ్ళందరిని చంపేసి ఇంకోసారి ఎవరైనా ఇక్కడ దొంగతనం చేసిల్లనుకో అందరిని ఇట్లా చంపేస్తా అని చెప్పి. ఓకేనా. అండ్ ఆల్సో వీళ్ళనే కాదు, మంగోల్స్, ఓకేనా, మంగోలియా నుంచి వచ్చిన మంగోల్స్, అప్పుడు వీళ్ళ లీడర్ ఎవరు, అబ్దుల్లా. ఓకే, అబ్దుల్లా లీడర్ తోటి వీళ్ళందరూ ఢిల్లీ మీదకి దండయాత్రకు వచ్చిళ్ళు. ఎవరు, మంగోల్స్. వచ్చినప్పుడు వీళ్ళను ఎట్ట కొట్టినంటే కుక్కను కొట్టినట్టు కొట్టిండు, అంటే డిఫీట్ చేసిండు అని చెప్తున్నా, జస్ట్ మీకు అర్థం కానికి. డిఫీట్ చేసిండు మంగోల్స్ని. డిఫీట్ చేసి అప్పుడు వాళ్ళకు ముచ్చట చెప్పిళ్ళు, ఇగో నా మాట వింటే ఏం కాదు, నా మాట వినకపోతే మేము చంపేస్తా అని చెప్పిండు. ఓకే, విన్నోళ్ళందరూ చంపేసిండు. విన్నోళ్ళకి ఏం మాట చెప్పిండంటే, మీరు ముస్లింగా మారితే మిమ్మల్ని నేను చంపను అని చెప్పిండు. అప్పుడు అందులో కొందరు ముస్లిమ్స్గా మారిండు, వాళ్ళే నయా ముసల్మాన్స్ అంటాం. ఏమంటాం, నయా ముసల్మాన్స్ అంటాం. ఓకే, ఈ అలావుద్దీన్ ఖిల్జీకి ఒక అల్లుడు ఉండేటోడు. ఆ అల్లుని పేరు ఏం పేరు, అలావుద్దీన్ ఖిల్జీ. ఓకే, అల్లుని పేరు ఏం పేరు, అలావుద్దీన్ ఖిల్జీ. అండ్ బిఫోర్ దట్ నేను ఒక ఖిల్జీస్ వీళ్ళు ఏంటంటే ఇల్బారీ ట్రైబ్ ఆర్ శంషీ ట్రైబ్కి సంబంధించిన వాళ్ళు కాదు. ఇగో ఈ ట్రైబ్కి సంబంధించిన వాళ్ళు కాదు, వేరే స్లేవ్ డైనాసిటీ నుంచి వాళ్ళైతే ఇల్బారీ ట్రైబ్ అండ్ శంషీ ట్రైబ్కి సంబంధించిన వాళ్ళు అని చెప్పుకున్నాం. అండ్ దానికి ఇంకో పేరు ఏంది, మామ్లూక్ డైనాసిటీ అని కూడా చెప్పుకున్నాం. సో ఈ ఖిల్జీస్ అయితే తుర్క్సే, కానీ వీళ్ళు శంషీ ట్రైబ్కి సంబంధించిన వాళ్ళు కాదు. ఓకే, అండ్ ఇతని అల్లుని పేరు ఏం చెప్పుకున్నాం, అలావుద్దీన్ ఖిల్జీ అని చెప్పుకున్నాం. ఓకేనా, అలావుద్దీన్ ఖిల్జీ. ఈ అలావుద్దీన్ ఖిల్జీ అంతకుముందు ఏంటంటే కారా దగ్గర ఒక గవర్నర్ ఉండేటోడు. కారాకి ఒక గవర్నర్ ఉండేటోడు. సో వీడు ఏంటంటే ఏం చేస్తుండంటే జస్ట్ వాణి రాజ్యాన్ని వాడు స్థాపించుకోనికి ట్రై చేసిండు. ఎవడు, కారా గవర్నర్. అప్పుడు ఏం చేసిండంటే ఈ అలావుద్దీన్ ఖిల్జీని ఇక్కడికి పంపించి ఈ కారా దగ్గర ఉన్న గవర్నర్ని ఓడగొట్టి అప్పుడు అలావుద్దీన్ ఖిల్జీ అతన్ని చంపేసి అక్కడ రాజ్యాన్ని అతని చేతిలో తెచ్చుకున్నప్పుడు మన జలాలుద్దీన్ ఖిల్జీ వచ్చిండు, అల్లుడు కమాన్ వెరీ గుడ్ అని అతన్ని అప్పుడు అక్కడ గవర్నర్గా అపాయింట్ చేసి ఓకే, అపాయింట్ చేసినాక అప్పుడు సౌత్ ఇండియాలో ఉన్న దేవగిరి యాదవ కింగ్డమ్, ఓకేనా, దేవగిరి దగ్గర యాదవ కింగ్డమ్. ఓకే, యాదవ కింగ్డమ్ మీదకి మన అలావుద్దీన్ ఖిల్జీ దండయాత్ర పోతాడు. యాదవ కింగ్డమ్ మీదకి అప్పుడు పోయి వాళ్ళందరినీ ఓడగొట్టి వాళ్ళ దగ్గర ఉన్న, అంటే ఎక్కడ ఏంటంటే ఆ యాదవ కింగ్డమ్ దగ్గర ఫుల్ డబ్బులు ఉంటాయి. అండ్ ఆల్సో అది ఎనామస్ బాడీ అని చెప్పుకుంటాం. సో అక్కడి నుంచి అతనికి కావాల్సిన సంపదను మొత్తం తెచ్చుకున్నాడు కారాకి. సో ఇది విన్న జలాలుద్దీన్ ఖిల్జీ ఏం చేసిండు, అయ్యా గ్రేట్, నా అల్లుడు వన్ ఆఫ్ ది గ్రేటెస్ట్ కింగ్డమ్ అయిన యాదవ కింగ్డమ్ ని ఓడగొట్టి నా దగ్గర కింది వాడికి వచ్చినని అతను వచ్చి అభినందించనీకి మన కారా దగ్గరకు వస్తాడు. సరే అభినందించనీకి వస్తే మనోడు ఏం చేస్తాడు, అలావుద్దీన్ ఖిల్జీ దొరికిందే సందని జలాలుద్దీన్ ఖిల్జీని చంపేసి మన అలావుద్దీన్ ఖిల్జీ కింగ్ అవుతాడు. ఓకే, మన అలావుద్దీన్ ఖిల్జీ ఏమవుతాడు, కింగ్ అవుతాడు. ఓకే, అట్లా ఇప్పుడు మన కింగ్ ఎవరు, అలావుద్దీన్ ఖిల్జీ. 1296 నుంచి 1360 AD వరకు అయితే రూల్ చేసి ఈ వాజ్ ది నెఫ్యూ అండ్ సన్ ఇన్ లా ఆఫ్ జలాలుద్దీన్ ఖిల్జీ. ఎవరట, నెఫ్యూ అండ్ సన్ ఇన్ లా ఆఫ్ జలాలుద్దీన్ ఖిల్జీ. ఓకే, జలాలుద్దీన్ ఏవైతే మంచి మంచి కార్యాలు చేసిండో వాటికి మొత్తం ఆపోజిట్, హిందూస్ని మీదికి రానియాడు, ఓన్లీ తుర్కోల మీదకి రావాలి, తుర్క్సే మీదకి రావాలి. ఓకే, తుర్క్సే మీదకి రావాలి. ఓకే, అట్లని అలావుద్దీన్ ఖిల్జీ మొత్తం ఏంటంటే డేంజరస్. ఓకే, డేంజరస్ గా అయితే రూల్ చేసిండు. మనకి అక్కడ బాల్బన్ ఎట్లనో ఇక్కడ అలావుద్దీన్ ఖిల్జీ అట్లా. ఇతని మైండ్ లో రెండే పాలసీస్ ఉంటాయి. ఓకే, ఆ పాలసీస్ ఏంటంటే ప్రాఫెట్ మహమ్మద్ అంత గొప్పని కావాలి. అండ్ ఇంకోటి వచ్చేసరికి మొత్తం అలెగ్జాండర్ ఎంతగానో కాంకర్ చేసుకున్నారో అంత కాంకర్ చేసుకోవాలి నేను ప్రపంచాన్ని. ఇవి రెండే ఉన్నాయి. ఓకేనా, ప్రాఫెట్ మహమ్మద్ లెక్క కొత్త రిలీజియన్ సృష్టించాలి. అండ్ ఆల్సో అలెగ్జాండర్ లెక్క ప్రపంచం అంతా దోచుకోవాలి. ఇవి రెండు ఉన్నాయి తన దగ్గర. ఓకేనా, ఇవి రెండు ఉండి చాలా అనర్థాలకు దారితీసినాయి ఇవి రెండు. సో ఏది పడితే అది చేసాను. ఇతని రియల్ నేమ్ వచ్చేసరికి ఏంటంటే ఆలీ గుర్షప్. ఓకేనా, ఈ అలావుద్దీన్ ఖిల్జీకి ఒక బ్రదర్ ఉండేటోడు, వాని పేరు ఏం పేరు, నుస్రత్ ఖాన్. ఓకేనా, ఇతని టైటిల్ అదేంది, అమీర్ ఈ తుసూక్.
ఓకే, అమీర్ ఈ తుసుక్ అంటే మాస్టర్ ఆఫ్ సెరమోనీస్ డ్యూరింగ్ ది రెయిన్ ఆఫ్ అలావుద్దీన్ ఖిల్జీ. ఓకే, అమీర్ ఈ తుజిక్ మాస్టర్ ఆఫ్ సెరమోనీస్ అని ఇతనికి ఒక బిరుదు ఉంది. ఓకేనా. ఈ అబాలిష్డ్ ఇక్తా సిస్టమ్ ఇన్ ఢిల్లీ సుల్తానేట్. ఇక్తా సిస్టమ్ అంటే ఏం చెప్పుకున్నాం, మన సోల్జర్స్ కి ల్యాండ్ ఇవ్వడం, శాలరీకి బదులు ల్యాండ్ ఇవ్వడం. కానీ మన అలావుద్దీన్ ఖిల్జీ ఏం చేసిందంటే అచ్చా ల్యాండ్ ఇచ్చేది కాదు, వాళ్ళకి డబ్బులే ఇస్తా, వాళ్ళకి శాలరీ ఇస్తా అని చెప్పిండు. ఓకేనా. ఈ ఇక్తా సిస్టమ్ని బ్యాన్ చేసి ఓకే. అండ్ మన అలావుద్దీన్ ఖిల్జీ కొన్ని ఎక్స్పిడిషన్స్, కొన్ని మిలిటరీ క్యాంపెయిన్స్ చేసిండు. అవి మొత్తం నార్త్లోనే కాదు సౌత్ ఇండియాలో కూడా చేసి ఈ వాజ్ ది ఫస్ట్ ముస్లిం లీడర్ టు కాంకర్ సౌత్ ఇండియా. ఎవరు? అలావుద్దీన్ ఖిల్జీ, ఫస్ట్ ముస్లిం లీడర్. అండ్ ఫస్ట్ ప్లేస్ వచ్చేసరికి దేవనగిరి, యాదవ కింగ్డమ్. ఫస్ట్ ప్లేస్ వచ్చేసరికి దేవనగిరి. ఓకేనా. అండ్ అపాయింటెడ్ ఉల్లుగ్ అండ్ నుష్రుత్ ఖాన్ అండ్ క్యాప్చర్డ్ అహిల్వరా. ఓకే, అహిల్వరా అనే ప్లేస్ ని క్యాప్చర్ చేసిల్లు. ఎవరు? మన అలావుద్దీన్ ఖిల్జీ. ఓకే, అలావుద్దీన్ ఖిల్జీ. సో ఇది ఎక్కడ? అహిల్వరా. అండ్ నెక్స్ట్ డిఫీటెడ్ రాయ్కరన్. ఓకేనా, రాయ్కరన్ కింగ్ ని వాఘేలా కింగ్ గుజరాత్ లో అతన్ని డిఫీట్ చేసి అతని వైఫ్ కి పెళ్లి చేసుకున్నాడు. అతని వైఫ్ పేరు ఏం పేరు అంటే కమలాదేవి. ఏం పేరు? కమలాదేవి. ఓకే, ఈ కమలాదేవిని మంచిగా పెళ్లి చేసుకున్నారు. ఎవరు? అలావుద్దీన్ ఖిల్జీ. అట్లుంటది. ఓకేనా, అట్లుంటది మనతో. సో ఏంటంటే ఎక్కడికి పోయినా మన వైఫ్ మంచిగా ఉంటే పెళ్లి చేసుకుంటారు. ఇతనికి దేవల్దేవి అనే కూతురు ఉంటారు రాయకరణ్కి. సో వీళ్ళిద్దరు పారిపోతారు. ఈ రాయకరణ్, దేవల్దేవి ఇద్దరు పారిపోయి వేరే రాజ్యానికి పోతారు. ఆ రాజ్యాన్ని గురించి కూడా మనం డిస్కస్ చేద్దాం. ఓకేనా. ఈ కమలాదేవిని మంచిగా ఢిల్లీ పంపుతారు. ఢిల్లీలో మనోడు చూస్తాడు, అలావుద్దీన్ పెళ్లి చేసుకుంటారు కమలాదేవిని. ఓకేనా. నెక్స్ట్ రణతంబూర్. ఓకే, ఎప్పుడు 1301 ADలో రణతంబూర్. దీన్ని కూడా కాంకర్ చేసుకుంటారు. ఇది రాజస్థాన్ లా. దీన్ని ఎవరు రూల్ చేసేవాళ్ళంటే హమీర్ దేవ్ చౌహాన్. ఓకే, హమీర్ దేవా అంటాం. ఓకే, దీన్ని కూడా క్యాప్చర్ చేసుకున్నారు. ఓకేనా. ఎవిడెన్స్ ఆఫ్ ఫస్ట్ జోహార్ ఫౌండ్ డ్యూరింగ్ దిస్ టైం. జోహార్ అంటే ఏంటంటే వాళ్ళకు ఇప్పుడు ఎవరైతే కింగ్ ఉన్నారో, కింగ్ యొక్క వైఫ్ ఉన్నదో, ఆ వైఫ్ వాళ్ళకు లొంగిపోకుండా సెల్ఫ్ సూసైడ్ చేసుకోవడం, దాన్ని జవహర్ అంటాం. ఓకే, జవహర్ అంటాం. ఏమంటావు? రణతంబూర్లో ఫస్ట్ జవహర్ ఎవరు చెప్పినట్టు దీన్ని? అమీర్ ఖుస్రూ. ఓకే, అమీర్ ఖుస్రూ ఒక బుక్ రాసి ఆ బుక్ లో ఫస్ట్ జవహర్ ఎక్కడ? రణతంబూర్ అనే ప్లేస్ జరిగిందని చెప్పి. రణతంబూర్ అనే ప్లేస్ జస్ట్ మేవార్. నెక్స్ట్ ఏంది? మేవార్ 1303 AD. ఈ మేవార్లో కూడా అలావుద్దీన్ కాంకర్ చేసుకున్నారు. ఎవరిని? రాణా రతన్ సింగ్. ఇది కాంకర్ చేసుకోనికి రీజన్ ఏందో తెలుసా? రాజ్యం కాదు, రాణా రతన్ సింగ్ వల్ల వైఫ్ పద్మావతి బాగుంటదని, చాలా సూపర్గా ఉంటుంది పద్మావతి, చాలా అందగత్తి. ఆ అందగత్తిని ఈయన తీసుకోనికి, ఆ అందగత్తెను ఈయన వశం చేసుకోనికి రాణా రతన్ సింగ్ యొక్క చిత్తూరు క్యాపిటల్ అయిన మేవార్ రాజ్యాన్ని ఈయన డిఫీట్ చేస్తారు. ఓకే, సో మేవార్ రాజ్యాన్ని డిఫీట్ చేసి అక్కడున్న చిత్తూరు ప్లేస్ని, ఓకేనా, మేవార్ క్యాపిటల్ని కిజ్రాబాద్గా పేరు పెడతాడు. కిజ్రాబాద్. ఈ కిజ్రాబాద్ అని పేరు ఎందుకు పెడతాడు అంటే వాళ్ళ కొడుకు పేరు కిజిర్ ఖాన్. ఏం పేరు? కిజిర్ ఖాన్. ఓకే, మంచిగా పద్మావతిని పెళ్లి చేసుకుందాం అనుకుంటాడు. కానీ పద్మావతి అతనికి లొంగిపోదు. నువ్వు రాణా రతన్ సింగ్ని డిఫీట్ చేసినా కూడా నేను నీకు లొంగను అని పద్మావతి ఏం చేస్తుంది అంటే అక్కడ ఉన్న ఉమెన్స్ అందరితోటి కలిపి ఆమె సెల్ఫ్ ఇమ్మోలేషన్. ఓకే, సెల్ఫ్ ఇమ్మోలేషన్ అంటే జోహార్ అని చెప్పుకున్నాం కదా, అట్లనే వీళ్ళు కూడా చనిపోతారు. ఓకే, 700 మెంబర్స్ అని చెప్తారు. 700 మెంబర్స్ అంటే పద్మావతితో ఇంకో 700 మెంబర్స్ అని చెప్తారు. పద్మావతితో 30,000 ఉమెన్ అని చెప్తారు. సో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ హిస్టోరియన్స్ చెప్పేది డిఫరెంట్ టైప్స్ ఆఫ్ స్టోరీస్. కానీ పద్మావతి ఎంతమందితోటి వెళ్ళి ఆ జోహార్ పాల్గొనదో ఎవరికి కరెక్ట్గా తెలియదు. సో 700 మెంబర్స్ అని అయితే జస్ట్ అట్లా చెప్పుకుంటారు. ఇది మేవార్ ఎవరి కోసం? పద్మావతి కోసం. చాలా బాగుంటుంది పద్మావతి. సినిమా కూడా చూసుంటారు మీరు. ఓకే, ఓకే, ఈ పద్మావతి అనే బుక్ ఉంటుంది. ఓకేనా, ఎవరు రాసిదంటే మాలిక్ మహమ్మద్ జైసీ.
ఓకే. ఎవరు రాసిళ్ళు? మాలిక్ మహమ్మద్ జైసీ. ఈ బుక్ రాసిండు. ఏది? పద్మావతి మీద. సో, దీని మీద మనకు స్టోరీ కూడా, సినిమా కూడా వచ్చింది. అండ్ నెక్స్ట్ మాల్వా. ఓకే. మాల్వా రీజియన్‌ని 1305 ఏడీలా దాన్ని కూడా వీళ్ళు ఆక్యుపై చేసుకుంటారు. ఓకే. అప్పుడు ఆ కింగ్ ఎవరంటే రాజస్థాన్ రాయా సీతలదేవి. ఓకేనా? ఓకే. రాయల్ సీతలదేవి. నెక్స్ట్ వచ్చేసరికి జాలోర్ 1311 ఏడీలా జాలోర్ ప్రాంతాన్ని కూడా వీళ్ళు క్యాప్చర్ చేస్తారు. జాలోర్ ప్రాంతం కూడా క్యాప్చర్ చేస్తారు. సో, దీని తర్వాత ఏందంటే అల్లావుద్దీన్ ఖిల్జీ ఏం చేస్తారంటే సౌత్ ఇండియా మీద పడతాడు. ఓకే. సౌత్ ఇండియా మీద పడతాడు. ఇతనికి ఏంది అలెగ్జాండర్ కావాలి, సెకండ్ అలెగ్జాండర్ కావాలి. నేనేంది మొత్తం ప్రపంచాన్ని ఆక్రమించుకోవాలనే ఆశ ఉన్నది. సో, నార్త్ ఇండియాలో ఇవన్నీ చేసిండు. ఓకే. నార్త్ ఇండియాలో ఇవన్నీ చేసిండు. సౌత్ ఇండియాకి వచ్చేసరికి ఇతను ఏం చేసిండంటే ఇతను మిలిటరీ లెఫ్టినెంట్ ఎవరైతే ఉన్నారో అంటే మాలిక్ కాఫూర్. ఓకే. ఈ మాలిక్ కాఫూర్ సహాయంతో, ఓకేనా, ఇతని మిలిటరీ హెడ్ని మాలిక్ కాఫూర్ సహాయంతో సౌత్ ఇండియన్ అయితే కాంకర్ చేసుకోనికి ట్రై చేస్తాడు. సౌత్ ఇండియన్ అయితే కాంకర్ చేసుకొని ట్రై చేస్తాడు. అట్లా చేసింది ఒక 4 కింగ్డమ్స్ మీద అయితే యుద్ధం చేసిండు. 4 కింగ్డమ్స్ మీద అయితే యుద్ధం చేసి 4 కింగ్డమ్స్ని ఇతను చేజిక్కించుకున్నాడు. ఈ మాలిక్ కాఫూర్ ఎవరంటే మన హిందువే. మాలిక్ కాఫూర్ ఎవరు? హిందువే, ముస్లిం కాదు. ఇక్కడి నుంచి ఇతన్ని కొన్నాడు. ఇతన్ని స్లేవ్గా కొన్నాడు. ఇతని పేరు ఏం పేరు అంటే హజారి దినారి అంటాం. హజార్ దినారి. ఎందుకు హజార్ దినారి అంటాం అంటే, హజార్ దినార్ అంటే 1000 దినార్లు ఇచ్చి కొనుక్కున్న మాలిక్ కాఫూర్ని. ఎక్కడ కొనుక్కున్నారంటే మాలిక్ కాఫూర్ని గుజరాత్ ప్రాంతం దగ్గర ఎప్పుడైతే రాయికరాన్ని చంపేసినప్పుడు ఆ ప్లేస్లో ఉన్న మాలిక్ కాఫూర్ని వీళ్ళు కొనుక్కున్నారు. ఎంతకు? హజార్ దినారికి. హజార్ దినారికి. సో, ఈ మాలిక్ కాఫూర్ అనేటోడు చాలా పవర్ఫుల్. ఓకేనా? పవర్ఫుల్ మిలిటరీ. ఓకేనా? ఇతను ఏం చేస్తాడంటే ఒక 4 కింగ్డమ్స్ని డిఫీట్ చేస్తాడు. 4 కింగ్డమ్స్. అందులో ఫస్ట్ వచ్చేసరికి యాదవ డైనాసిటీ. ఏది? దేవగిరి. యాదవ డైనాసిటీ దేవగిరి. రామచంద్ర. ఎవరు? యాదవ రామచంద్ర అక్కడ కింగు. ఈ యాదవ డైనాసిటీ ఎక్కడ ఉంటుంది? మహారాష్ట్రలో ఉంటుంది. ఓకే. మహారాష్ట్రలో ఉంటుంది. సో, ఇతన్ని ఓడగొడతాడు. ఓడగొట్టి 1308లా ఆ యాదవ డైనాసిటీని ఇతను కిందికి తీసుకుంటాడు. కిందికి తీసుకొని, సో, మీ అందరినీ నేను ఏం చెప్పాలి, ఇది ఢిల్లీ సుల్తాన్ అయితే కలుపుకోను, కానీ మీరు మాకు ట్యాక్స్ అనేది చెల్లించాలి. ఏమని చెప్తాడు? ట్యాక్స్ అనేది చెల్లించాలి. ఓకేనా? ఇక్కడ చూసిగా అల్లావుద్దీన్ ఇన్ డెక్కన్. ఏది? అల్లావుద్దీన్ ఆర్మీ వాస్ లెడ్ బై మాలిక్ కఫూర్. హి వాస్ యూనిచ్. ఓకే. అల్లావుద్దీన్ బాట్ హిమ్ ఫ్రమ్ గుజరాత్ మార్కెట్ అట్ 1000 దినార్స్. ఎంత కదా? 1000 దినార్స్ కొనుక్కున్నాట. అందుకే ఇతనికి ఏమంటాం? హజార్ దినారి. ఏమంటాం? హజార్ దినారి. ఈ డిఫీటెడ్ ది ఫాలోయింగ్ రూల్స్. ఎవరు? రామచంద్ర. యాదవ డైనాసిటీ నుంచి రామచంద్రని డిఫీట్ చేసిండు. ఇప్పుడు 1308 ఏడీలా. సో, వీళ్ళని ఏం చేసిండు? మొత్తం దాన్ని ఢిల్లీ సుల్తాన్ అయితే కలుపుకోలే, కానీ జస్ట్ మీరు మాకు ట్యాక్స్ చెల్లించాలని చెప్పిండు ఈ 4 డైనాసిటీకి. ఓకే. నెక్స్ట్ వీరా బల్లాల, లేకపోతే బల్లాల దేవ రాణా. ఓకేనా? బల్లాల దేవ ఏం చేసిండు? హోయసల డైనాసిటీ రూలర్ ద్వార సముద్ర 1309 ఏడీలా ఇతన్ని కూడా ఓడించాడు. నెక్స్ట్ ప్రతాపరుద్ర, మన కాకతీయ డైనాసిటీ. ఎవరు? వరంగల్ రూలర్ 1311 ఏడీ ఇలా ప్రతాపరుద్ర ఏం చేసిందంటే, సరే నేను మీకు ట్యాక్స్ చెల్లిస్తా, ట్యాక్స్ పంపిస్తా అని చెప్పిండు. ఒప్పుకున్నాడు. నెక్స్ట్ పాంజా డైనాసిటీ రూలర్ మదురై. మాలిక్ కాఫూర్ బికెమ్ మాలిక్ నైబ్ పర్సనల్ రిప్రజెంటేటివ్ ఆఫ్ సుల్తాన్ ఆఫ్టర్ దిస్ విక్టరీ. ఓకేనా? ఏమైండు? మాలిక్ నైబ్ అయిండు. ఎవరు? మన మాలిక్ కాఫూర్. ఓకే. సో, ఇక్కడ ఏమైందంటే ఈ రామచంద్ర తర్వాత ఇతను 1308లా ఇతని కొడుకు కింగ్ అయ్యాడు. ఓకేనా? ఇతని కొడుకు కూడా డబ్బులు చెల్లించలేదు, పన్ను చెల్లించలేదు. అతని పేరు ఏం పేరు? శంకరదేవ. సో, ఏం చేసాడు? 1315లా మాలిక్ కాఫూర్ మళ్ళా దీని మీద దండయాత్ర చేసి ఈ ప్లేస్ను మళ్ళా ఆక్యుపై చేసుకొని ఢిల్లీ సుల్తాన్ అయితే కలిపేసిండు. ఫస్ట్ టైం ఒక కింగ్డమ్ని ఢిల్లీ సుల్తాన్ ఎట్లా సౌత్ ఇండియా నుంచి కలిపిన కింగ్డమ్ ఏది? ఈ కింగ్డమ్ యాదవ డైనాసిటీ. ఓకే. దేవగిరి అనే ప్రాంతం. ఓకే. దేవగిరి అనే ప్రాంతం. సో, ఈ ప్లేస్లో రామచంద్ర ఉన్నప్పుడు ఇక్కడికి ఎవరు వచ్చిల్లంటే, ఎవరైతే మన అల్లావుద్దీన్ ఖిల్జీ. ఓకేనా? అల్లావుద్దీన్ ఖిల్జీ రణతంబూర్ కాదు, గుజరాత్లో రాజాకరణ్ ఎవరైతే ఉన్నారో రాజాకరణ్ ఈ ఫ్లెడ్ అవే టు దేవగిరి అని చెప్పుకున్నాం. రాజాకరణ్ ఏడికి వచ్చిండు? ఈడికి వచ్చాడు. ఏది? రామచంద్ర దగ్గరికి. సో, రాజాకరణ్ తోటి ఇంకోరు కూడా వచ్చిళ్ళు, వాళ్ళ కూతురు. ఆమె పేరు ఏం పేరు? కమలాదేవి. సో, వీళ్ళిద్దరు తప్పించుకొని
ఎవరు? కమలాదేవి. కమలాదేవి. సో, ఈ కమలాదేవిని మళ్ళా ఢిల్లీకి పంపించారు. కమలాదేవిని మళ్ళా ఢిల్లీకి పంపించి అక్కడ ఖిజిర్ ఖాన్ అల్లావుద్దీన్ సన్నికిచ్చి పెళ్లి చేసిర్రు. అల్లావుద్దీన్ సన్నికిచ్చి అయితే పెళ్లి చేసిర్రు. ఓకే. ఇలా అయితే ఈ 4 రాజ్యాలను అయితే మన అల్లావుద్దీన్ ఖిల్జీ అయితే ఓడించి వీళ్ళ దగ్గర నుంచి పన్ను వసూలు చేసిండు. ఓన్లీ మన యాదవ డైనాసిటీ అయితే ఢిల్లీ సుల్తానేట్ అయితే కలుపుకున్నాడు. ఢిల్లీ సుల్తానేట్ అయితే కలుపుకున్నాడు. క్లియర్. అండ్ దీని తర్వాత ఇతనికి ఒక టైటిల్ వచ్చింది. ఏది? సికందర్ ఈ సాని, అంటే సెకండ్ అలెగ్జాండర్. అంటే నీకు కావాల్సింది కూడా అదే కదా, ఆ ఉద్దేశంతో వచ్చింది. ఏంది? నేను మొత్తం క్యాప్చర్ చేసుకోవాలి. ఏది? సికందర్ ఈ సాని, సెకండ్ అలెగ్జాండర్ అంటాం ఇతను. క్లియర్. ఈ విక్టరీస్ అన్న వస్తాయి ఎవరికైనా అంత పెద్ద పేరు వస్తుంది. ఓకే. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఇతని కోట్ల ఖుస్రూ. ఓకేనా? ఖుస్రో అనే పోయెట్ ఉండేటోడు. ఈ పోయెట్ అనేది చాలా ఇంపార్టెంట్, ఎందుకంటే ఇతను కొన్ని బుక్స్ రాసిండు. ఆ బుక్స్ తోటే మనకు ఈ ఢిల్లీ సుల్తాన్ గురించి, ఈ ఖిల్జీ డైనాసిటీ గురించి మనకు తెలిసింది. ఓకేనా? అల్లావుద్దీన్ కాన్ఫర్ ది టైటిల్ ఆఫ్ తుతీ-ఇ-హింద్ ప్యారట్ ఆఫ్ ఇండియా టు ఖుస్రూ. ఖుస్రూకి ఒక టైటిల్ ఇచ్చిండు. ఏంటది? తుతీ-ఇ-హింద్ అంటే ప్యారట్ ఆఫ్ ఇండియా. ఓకేనా? అండ్ ఈ స్టార్టెడ్ ఖవాలీ ఇన్ ఇండియా. ఖవాలీని స్టార్ట్ చేసింది ఎవరు? మన ఖుస్రే. ఓకే. ఖుస్రే. ఓకే. ఇంపార్టెంట్. ఓకే. ఇంపార్టెంట్. ఈ ఎగ్జామ్లో ఇది పక్కా పీవైక్యూలో అడిగిన క్వశ్చన్. ఏది? ఖవాలీని స్టార్ట్ చేసింది ఎవరు? ఓకే. ఏంటంటే డివోషనల్ మ్యూజిక్. ఖవాలీ అంటే డివోషనల్ మ్యూజిక్. ఓకే. డివోషనల్ మ్యూజిక్. ఈ ఆల్సో ఇన్వెంటెడ్ తబలా అండ్ సితార్. ఖుస్రూ గేవ్ సుల్తాన్ ఈ జహాన్ టైటిల్ టు ఖిల్జీ. సుల్తాన్ ఈ జహాన్ అనే టైటిల్ ఎవరికి ఇచ్చిండు? ఖిల్జీకి ఇచ్చిండు. ఈ వాజ్ ది ఫస్ట్ టు మెన్షన్ జవహర్ ఇన్ పర్షియన్ ఖజైన్ ఉల్ ఫుతూ. ఓకేనా? ఖజైన్ ఉల్ ఫుతూ అనే బుక్ లో జాహోర్ గురించి ఫస్ట్ టైం మెన్షన్ చేసింది ఎవరు? ఖుస్రూ. ఎప్పుడు మెన్షన్ చేసిందంటే మన యాదవ కింగ్డమ్, సారీ రణతంబుర్లా ఎప్పుడైతే హంవీర్ దేవా ఎవరైతే ఉన్నారో హంవీర్ దేవాని ఓడించినప్పుడు వాళ్ళ వైఫ్ ఎవరైతే ఉన్నారో ఆమె జౌహర్ పర్ఫామ్ చేశారు. ఎవరు? జౌహర్ పర్ఫామ్ చేసారు అక్కడ ఉన్న ఉమెన్స్ అందరు. సో ఫస్ట్ టైం ఇది బుక్లో రాశారు. అండ్ ఇస్ ఫేమస్ బుక్స్ ఆర్ తుగ్లక్నామా అండ్ నువ్-ఈ-సిపీర్. ఓకేనా? ఐసామి వాస్ ఎ రైటర్ హూ వాస్ కాంటెంపరీ టు జియావుద్దీన్ బరానీ హూ రోడ్ ఫత్వా-ఈ జహందరీ అండ్ తారిక్-ఈ ఫిరోజ్ షా. గుర్తుపెట్టుకోండి. ఫత్వా-ఈ జహందరీ అండ్ ఆల్సో తారిక్-ఈ ఫిరోజ్ షాహి. ఈ బుక్ రాసింది ఎవరు? ఐసామి. ఓకే. ఐసామి. క్లియర్. ఫస్ట్ టైం జౌహర్ మెన్షన్ చేసింది ఎవరంటే ఈ పేరు గుర్తుండాలి, ఖుస్రో. ఇది ఎగ్జామ్లో అడిగిల్లు. ఓకే. అండ్ నౌ అడ్మినిస్ట్రేషన్ రిఫార్మ్స్ ఇంట్రడ్యూస్డ్ బై అల్లావుద్దీన్. ఓకేనా? అడ్మినిస్ట్రేటివ్ రిఫార్మ్స్ ఏమి ఇంట్రడ్యూస్ చేసి అంటే దాగ్ అంటే ది బ్రాండింగ్ ఆఫ్ హార్స్ అండ్ చేరా ఆల్సో నోన్ యాజ్ హులియా. ఓకేనా? చేరా అంటే హులియా. దాగ్ అంటే ఏంటంటే ది బ్రాండింగ్ ఆఫ్ హార్స్. ఇప్పుడు హార్స్ అనేది నా హార్స్లో ఎవరు తీసుకోపోదని హార్స్ మీద స్టాంపులు వేసే దాన్ని ఏమంటాం? దాగ్ అంటాం. అండ్ చేరా అంటే ఏంటంటే విచ్ ఈస్ ఆల్సో నోన్ యాజ్ హులి ఐడెంటిఫికేషన్ ఆఫ్ హిస్ షోల్డర్స్. అంటే ఏంటంటే అటెండెన్స్ తీసుకోవడం. ఎవడెవడు వస్తున్న సోల్జర్, రోజు వస్తుండా ఓకేనా? అండ్ ఆల్సో ఇంపోజ్డ్ హెవీ ట్యాక్సెస్. ఆర్డర్డ్ ఆర్లన్స్ టు బి మెజర్డ్ బై స్పెషల్ ఆఫీసర్ ఎవరు? ముస్తక్ రాజ్. వన్ హూ కలెక్టెడ్ ది రెవెన్యూ కలెక్ట్ చేస్తాను ఏమంటాం? ముస్తక్ రాజ్. ఓకేనా? ది షేర్ ఆఫ్ స్టేట్ వాస్ ఫిక్స్డ్ బేస్డ్ ఆన్ దిస్ మెజర్మెంట్. ఓకేనా? ఏవైతే మెజర్మెంట్ ఇస్తామో దాన్ని బట్టి మీరు ఎంత కట్టాలి నాకు అనేది డిసైడ్ చేస్తారు. ఎవరు? ముస్తక్ రాజ్. ఓకేనా? ట్యాక్సెస్, జజియా ట్యాక్స్ కూడా ఇతను నాన్ ముస్లిం మీద కూడా తీసేసాను. ఓకేనా? లేవిడ్ ఆన్ నాన్ ముస్లిం అండ్ జకాత్ లేవిడ్ అండ్ ముస్లిం. ఓకేనా? లేవిడ్ అండ్ ముస్లిం. ఓకేనా? నాన్ ముస్లిం మీద జజియా ట్యాక్స్ ఇచ్చిండు. అండ్ ఆల్సో జకాత్ మీద జకాత్ అంటే ఏంటంటే 2.5%. ఓకే. 2.5% ఆఫ్ యువర్ ఇన్కమ్ షుడ్ బి గివెన్ టు ది పూర్. ఓకేనా? ముస్లిమ్స్ ఎవరైతే ఉన్నారో జకాత్ అనేది పక్కా మీరైతే ఇవ్వాలి. అంటే 2.5% ఆఫ్ యువర్ ఇన్కమ్ మీరు రిలీజియస్ పర్పస్లో అండ్ ఆల్సో రిలీజియస్ టెంపుల్స్ కట్టడానికి, రిలీజియస్ మాస్క్ కట్టడానికి, ఒక టెంపుల్స్ కాదు మాస్క్ కట్టడానికి మీ డబ్బులు అనేది అక్కడ యూస్ అవుతాయి. సో మీరు 2.5% అయితే మీరు ఇవ్వాలి. ఏది? జకాత్. జజియా అంటే ఏంది? నాన్ ముస్లిం మీద విధించే ట్యాక్స్. దాని పేరు జజియా. ఇంట్రడ్యూస్ 3 న్యూస్ ట్యాక్సెస్. ఏంది? గరాయ్ హౌస్ ట్యాక్స్, చెరాయ్ ఏ ట్యాక్స్ లెవిడ్ ఆన్ యూస్ ఆఫ్ గ్రాస్ ల్యాండ్స్ ఆఫ్ గ్రేజింగ్ అనిమల్స్ అండ్ ఖరాజ్ ఏ ల్యాండ్ ట్యాక్స్ ఇంపోజ్డ్ ఆన్ పీసెన్స్ అమౌంట్ 50% ఆఫ్ ద రిప్రొడ్యూస్. ఓకేనా? 1/2 50% ఇవ్వాలని చెప్తాను. ఓకేనా? 50% ఇవ్వాలని చెప్తున్నాడు. ఎవరు? అల్లావుద్దీన్.
అలావుద్దీన్ స్టార్టెడ్ ఏ సిస్టమ్ ఆఫ్ క్యాష్ పేమెంట్ నగ్దీ టు సోల్జర్స్. ఓకేనా, ఇతర సిస్టమ్ని బ్యాన్ చేసింది కాబట్టి క్యాష్ పేమెంట్ నగ్దీ స్టార్ట్ చేసింది. ఓకేనా, ఇవి అడ్మినిస్ట్రేటివ్ రిఫార్మ్స్. ఓకే, అడ్మినిస్ట్రేటివ్ రిఫార్మ్స్. ఓకే, అండ్ నౌ కమింగ్ టు సో అండ్ ఆల్సో ఈ నోబుల్స్ ఎవరైతే ఉన్నారో, ఓకేనా, నోబుల్స్ ఎవరైతే ఉన్నారో లాస్ట్ టైం ఏంది 40 నోబుల్స్ అని చెప్పుకున్నాం, దాన్ని ఆల్రెడీ బాల్బంద్ తీసేసిండు అని చెప్పుకున్నాం. ఓకేనా, వీళ్ళని వీకెండ్ చేయడానికి ఒక సిరీస్ ఆఫ్ స్టెప్స్ తీసుకున్నారు, సిరీస్ ఆఫ్ రెగ్యులేషన్ తీసుకున్నారు. ఎవరు? అలావుద్దీన్. ఏం రెగ్యులేషన్ తీసుకున్నారు అంటే స్పైస్ని పెట్టిండు. ఓకేనా, స్పైస్. ఓకే, ఈ స్పైస్ని అక్కడ పెట్టి వీళ్ళని మంచిగా అబ్జర్వ్ చేయండి అని చెప్పిండు. ఓకేనా, ఎవరైతే డేంజర్ గా ఉంటారో వాళ్ళని మంచిగా అబ్జర్వ్ చేయమని చెప్పిండు. ఎవరు? అలావుద్దీన్. సో అండ్ ఆల్సో వీకెన్ ది పవర్ ఆఫ్ ఇంటర్మీడియట్స్ లైక్ రాణా, రావర్స్ అండ్ రాజ్పుత్ రూలర్స్. రాజ్పుత్ రూలర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ వీకెన్ చేసి నువ్వు అందరి మీద యుద్ధం చేసి నువ్వు అందరిని ఒడగొట్టాడు. ఓకేనా, వీకెన్ ది పవర్ ఆఫ్ విలేజ్ హెడ్ కాల్డ్ ముకుద్దాం ఆ చౌదరి. ఎవరు ఉన్నా కూడా నేను చెప్పింది నడవదు తప్ప మీది నడవద్దు. ఓకేనా, మీరు ఏం చెప్పినా నేను చెప్పింది నడవాలని చెప్పి. ఓకేనా, పర్గనా షిక్ కాల్ కుత్ బై బరాని అండ్ జామీందర్ బై ఖుస్రో. ఓకేనా, జామీందర్ బై ఖుస్రో. అండ్ ఆల్సో ల్యాండ్ రెవెన్యూ వచ్చేసరికి హాఫ్ ఆఫ్ ది అగ్రికల్చర్ ప్రొడ్యూస్. ఎంత ఇవ్వాలి మీరు? హాఫ్ ఆఫ్ ది అగ్రికల్చర్ ప్రొడ్యూస్. ఓకే, అండ్ ముస్తఫరీఫ్ వచ్చేసరికి ఆర్జెస్ కలెక్ట్ చేస్తాడు. అండ్ అమీల్ వచ్చేసరికి కలెక్టర్, గుమాషాస్ వచ్చేసరికి ఏజెంట్స్, నయబ్ వచ్చేసరికి డిప్యూటీ సుల్తాన్, వాజీర్ వచ్చేసరికి ప్రైమ్ మినిస్టర్. దీస్ ఆర్ ది పోస్ట్కి అండ్ ఆల్సో వాళ్ళ పేర్లు. ఏది? ముస్తా షరీఫ్ అంటే కలెక్టర్ ఆరియర్స్. ఓకేనా, అమీల్ వచ్చేసరికి కలెక్టర్, గుమాషాస్ వచ్చేసరికి ఏజెంట్, నయబ్ వచ్చేసరికి డిప్యూటీ సుల్తాన్, వాజీర్ వచ్చేసరికి ప్రైమ్ మినిస్టర్. ఎవరట? ప్రైమ్ మినిస్టర్ అట. ఓకే, అండ్ 3 మార్కెట్ సెటప్స్. ఇది గుర్తుపెట్టుకోండి, 3 మార్కెట్ సెటప్స్ అయితే మన అలావుద్దీన్ చెప్పిండు. సో దీన్ని బట్టి ఇతను గ్రేటెస్ట్ అని చెప్పిళ్ళు. ఎందుకంటే ఈ మార్కెట్ గురించి ఎవరైతే ఇతను మార్కెట్ సెటప్స్ ఏవైతే తీసుకొచ్చినాయో అవి చాలా గొప్పవని చెప్పిళ్ళు. అవి చాలా గొప్ప. ఫస్ట్ వచ్చేసరికి ఫుడ్ గ్రెయిన్స్. ఓకే, ఈ ఫిక్స్డ్ ది ప్రైస్ ఆఫ్ ఆల్ ప్రోడక్ట్స్. అన్ని ప్రోడక్ట్స్ ప్రైస్ ఈయనే ఫిక్స్ చేసిండు. సో ఏంటంటే ఒకటి తక్కువ ఒకటి ఎక్కువగా అమ్మకుండా మొత్తం ప్రైజెస్ అన్ని ఇతనే ఫిక్స్ చేసిండు. ఓకే, ఈచ్ మార్కెట్ వాస్ అండర్ ది కంట్రోల్ ఆఫ్ షాహనా హై ఆఫీసర్ హూ మెయింటైన్ ఏ రిజిస్టర్ ఆఫ్ మర్చెంట్, షాప్ కీపర్స్ అండ్ ది ప్రైజెస్. ఎవరు? షాహనా. ఇతను కంట్రోల్ చేస్తారు మార్కెట్ అంతా. ఓకే, ఈ గ్రెయిన్ మార్కెట్ ని కంట్రోల్ చేయడానికి ఒక ఆఫీసర్ అపాయింట్ చేసాడు. దాని పేరు షెహనాయి మండి. షెహనాయి మండి. ఓకేనా, మండి గుర్తుపెట్టుకో, మాకు ఇంపార్టెంట్ మండి అంటే బాగా తెలుసు కదా. షెహనాయి మండి. ఓకేనా, దిరామ్ ఆర్ డ్యామ్ వేర్ యూస్డ్ యాజ్ కరెంటీ. ఏం యూజ్ చేసిండు? దిరామ్స్ యూజ్ చేసి. ఓకేనా, దిరామ్స్ యూజ్ చేసి. అండ్ నెట్వర్క్ స్పైస్ ఇంటెలిజెన్స్ ఆఫీసర్ స్టార్టెడ్ బై అలావుద్దీన్ వేర్ మునిహాన్స్ అండ్ బరీద్. ఓకేనా, మునిహాన్స్ అండ్ బరీద్ అనే ఇంటెలిజెన్స్ ఆఫీసర్ని అయితే ఇతను వాడింది, స్టార్ట్ చేసి. ఓకే, ఆల్ ప్రొడక్ట్స్ వేర్ బ్రాట్ టు మార్కెట్ బై బంజారాస్. ఎవరు తీసుకొస్తారట? బంజారాస్ తీసుకొస్తారట. ఓకేనా, షుహ్నా ఎవరు? ఈ బంజారాస్ ను చూసుకునేటోళ్ళు ఎవరు? షుహ్నా. ఓకేనా, షుహ్నా. ఓకే, అండ్ 3 మార్కెట్ ఫుడ్ గ్రెయిన్స్, కాస్ట్లీ క్లాత్స్. ఓకేనా, సారాయి అడిల్, హార్సెస్, స్లేవ్స్, బండగన్ అండ్ క్యాస్టిల్స్. హార్సెస్, స్లేవ్స్, బండగన్ అండ్ కాస్టిల్స్. దీస్ ఆర్ ఇంట్రడ్యూస్డ్ బై అలావుద్దీన్. ఓకేనా, అలావుద్దీన్ ఇంట్రడ్యూస్ చేసింది. ఓకే, అలావుద్దీన్ ఇంట్రడ్యూస్ చేసిండు. ఏం ఇంట్రడ్యూస్ చేసిండు? ప్రైజెస్ అన్ని నేనే ఫిక్స్ చేస్తా, మీ ఇష్టం వచ్చినట్టు ఎవడు అమ్మొద్దు, మీ ఇష్టం వచ్చినట్టు ఎవడు అమ్మొద్దు. మార్కెట్ని కంట్రోల్ చేసేవాడు ఏం పేరు? షహనా. ఓకే, షహనా. ఓకేనా, ఈ ఫుడ్ గ్రెయిన్స్కి ఏంటంటే ఇతను సరైన ధనం. ఓకేనా, ఇప్పుడు అమ్ముతారు కదా, గిట్టుబాటు ధర అంటాం. ఏది గిట్టుబాటు ధర అంటాం? ఇప్పుడు మన మార్కెట్లో అమ్మితే, మన స్టేట్కి అమ్మితే ఎట్లా ఉంటుందో సేమ్ అట్లనే ప్రైజెస్ అన్ని స్ట్రిక్ట్గా ఇతనే ఫిక్స్ చేస్తాడు. ఓకే, అండ్ ఆల్సో సారాయి ఈ అదిల్. ఓకేనా, మార్కెట్ ఆఫ్ క్లాత్స్. ఓకే, మార్కెట్ ఆఫ్ క్లాత్స్. ఓకే, ఇతను ఏంటంటే ఈ లగ్జరీ గూడ్స్ అండ్ లగ్జరీ క్లాత్స్ ఏవైతే ఉంటాయో, ఓకేనా, ఈ లగ్జరీ గూడ్స్ ఇవి కూడా అమ్మేటోడు. ఏది? క్లాత్, షుగరు, డ్రై ఫ్రూట్స్, గీ, ఆయిల్. ఓకేనా, అదర్ ఎక్స్పెన్సివ్ ఐటమ్స్ ఏవైతే ఉన్నాయో ఇవన్నీ అమ్మేటోడు. ఓకేనా, అండ్ మార్కెట్ ఆఫ్ హార్స్ మార్కెట్ కూడా స్టార్ట్ చేసాడు. అండ్ స్లేవ్స్ మార్కెట్ కూడా స్టార్ట్ చేసాడు. స్లేవ్స్ మార్కెట్ ఏమంటాం? బండగాని అంటాం వాళ్ళని. ఓకేనా, క్యాటిల్స్ కూడా. సో ఇక్కడ ఏంది? హార్సెస్ అమ్ముతారు, మనుషులను అమ్ముతారు, స్లేవ్స్ అమ్ముతారు, డొమెస్టిక్ ఎనిమల్స్ అమ్ముతారు, ఆర్మీని అమ్ముతారు.
ఓకేనా. ఈ ప్రైజెస్ అండ్ క్వాలిటీ ఎవరు ఫిక్స్ చేస్తారు? అల్లావుద్దీనే ఫిక్స్ చేస్తారు. ఎవరు? అల్లావుద్దీన్ ఫిక్స్ చేస్తారు. సో మార్కెట్ సూపరింటెండెంట్ ఏమంటాం మనం? షానా ఈ మండి. షానా ఈ మండి. ఓకే, గుర్తుపెట్టుకోండి, ఇంపార్టెంట్. నెక్స్ట్, అగ్రికల్చర్ రిఫార్మ్స్ ఆఫ్ అల్లావుద్దీన్ స్టార్టెడ్ ల్యాండ్ మెజర్మెంట్ యూనిట్స్ ఆఫ్ బీగా ఆర్ బిస్వా. ఓకే, 1 బిగా ఈక్వల్ టు 20 బిస్వా. ఈ యూనిట్లోనే మెజర్ చేస్తారు ఏది? ల్యాండ్ అని. ఏది? బిగా అండ్ బిస్వా. ఎవరు ఈ అగ్రికల్చర్ రిఫార్మ్ తీసుకొచ్చింది? అల్లావుద్దీన్. స్టార్టెడ్ లాన్ కాన్స్ఫిక్షేషన్ లైక్ వర్క్ అండ్ కన్వర్టెడ్ దెమ్ టు అగ్రికల్చర్ ల్యాండ్. ఓకేనా. ల్యాండ్ ఎవరైతే ఉన్నారో, ఓకేనా, ల్యాండ్ ఎవరైతే ఫ్రీ ల్యాండ్స్ ఉన్నాయో ఆ ల్యాండ్స్ తీసుకొని ఆ ల్యాండ్ ని అగ్రికల్చర్ ల్యాండ్ చేసిండు. అండ్ విలేజెస్ వేర్ బ్రౌట్ అండర్ ఖలీసా, ల్యాండ్ నాట్ కవర్డ్ అండర్ ఇక్తా, అండ్ సో దోఆబ్ రీజన్ వాస్ బ్రౌట్ అండర్ ఖలీసా. ఓకేనా. విలేజెస్ కూడా ఖలీసా రూపంలో వాటిని కొన్నాడు. అండ్ ఆల్సో దోఆబ్ రీజన్ కూడా కొని వాటిని ఏం చేసిండు? అగ్రికల్చర్ పర్పస్ యూజ్ చేసి. ఓకే. అండ్ ఆల్సో అల్లావుద్దీన్ ఖిల్జీ వచ్చేసరికి ఈ వాస్ ప్యాటర్న్ ఆఫ్ ఆర్ట్ అండ్ లర్నింగ్. ఓకేనా, ఆర్ట్ అండ్ లర్నింగ్. ఇన్ 1316 మాలిక్ కఫర్ కాల్డ్ హజర్ దినారి సీజ్డ్ ది థ్రోన్ ఆఫ్టర్ అల్లావుద్దీన్స్ డెత్. ఓకే, అల్లావుద్దీన్ డెత్ తర్వాత ఎవరు? అల్లావుద్దీన్ చనిపోయినాక ఎవరు కింగ్ అయ్యాలంటే మాలిక్ కఫర్ అయ్యాడు. సరే, మాలిక్ కఫర్ ఎక్కువ రోజులు అంటే లేడు, వాళ్ళ కొడుకులు ఉన్నారు. అల్లావుద్దీన్ 2 కొడుకులు ఉన్నారు. సో ముబారక్ అండ్ ఒమర్. ఈ ముబారక్ ఏం చేసిందంటే మాలిక్ కఫర్ని చంపేసాడు. ఓకేనా. తర్వాత ఒమర్ కూడా చంపేసాడు. ఓకేనా. తర్వాత ఒమర్ కూడా చంపేసాడు. సో ఖుస్రూ ఖాన్, ఓకేనా, ఖుస్రూ ఖాన్ ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. ఈ ఖుస్రూ ఖాన్ ఎవరంటే ఇతని దగ్గర ఉండే ప్రైమ్ మినిస్టర్. సో ఇప్పుడు ఎవరి గురించి డిస్కస్ చేయాలి మనం? ముబారక్ ఖిల్జీ. ఓకేనా. ఈ ముబారక్ ఖిల్జీ ఏం చేసిండంటే ఒమర్ను చంపేసిండు, మన మాలిక్ కఫర్ను చంపేసిండు. సో ఈ ముబారక్ ఖిల్జీ నెక్స్ట్ ఏం చేసిండు? ఇతని దగ్గర ఉన్న ప్రైమ్ మినిస్టర్ ఎవరంటే ఖుస్రూ ఖాన్. ఓకే, ఖుస్రూ ఖాన్. ఈ ఖుస్రూ ఖాన్ ఏం చేసిండు? ఇతను 1360 నుంచి 1324 ఇయర్స్ చేసినాక ఇతని ప్రైమ్ మినిస్టర్ ఏం చేసిండంటే ఇతన్ని చంపేసిండు. ఎవరిని? ముబారక్ ఖిల్జీని చంపేసి అప్పుడు ఇతను కింగ్ అయ్యిండు. ఓకేనా. ఇతరు ఎవరంటే ఇతను మన హిందూ. ఓకే, దళిత్ హిందూ. సో ఇతను 100 డేస్ పరిపాలించి హిందూయే కానీ తర్వాత ఇతను ముస్లింగా మారిపోయాడు. ఓకే, కానీ ఇక్కడ ఎక్కువ రోజులు పరిపాలించలేదు, జస్ట్ 100 డేస్ మాత్రమే పరిపాలించాడు. ఇతని తర్వాత ఇతని గవర్నర్ ఎవరైతే ఉన్నారో ఇతను ఏం చేసేదంటే హిందూస్కి ఎక్కువ సపోర్ట్ చేసేది. సో సో ముస్లిమ్స్ ఏంటంటే ముస్లిం ఉమెన్ని చాలా తక్కువగా ట్రీట్ చేసేది. అంటే వాళ్ళని అపహరించడం ఇలాంటివి చేసేది. ఎవరు? ఈ ఖుస్రూ ఖాన్. సో ఈ ఖుస్రూ ఖాన్ మనము ఖిజిర్ ఖాన్ అని చెప్పుకున్నాం. ఎవరు ఖిజిర్ ఖాన్? అల్లావుద్దీన్ ఖిల్జీ యొక్క కొడుకు. ఈ ఖిజిర్ ఖాన్ ఎవరిని పెళ్లి చేసుకున్నారు? దేవల్ దేవిని పెళ్లి చేసుకున్నారు. ఎవరిని? దేవల్ దేవిని. ఈ దేవల్ దేవిని పెళ్లి చేసుకున్నాడు. సో ఏం చేసిందంటే మన ముబారక్ కూడా దేవల్ దేవిని పెళ్లి చేసుకున్నారు. సరే, ముబారక్ చేసుకున్నాక ఏమైంది? ఈ ముబారక్ చంపేసినాక మన ఖుస్రూ ఖాన్ కూడా పెళ్లి చేసుకున్నాం. సో ఇవన్నీ అయినాయి అప్పుడు. ఓకే, ఇవన్నీ అప్పుడు అయింది. ఓకే, దేవల్ దేవిని ఇట్లా 3 పెళ్లి చేసుకున్నారు. సో ఇది ఎగ్జామ్లో అడగరు, జస్ట్ మీకు చెప్తున్నా అంతే. ఓకేనా. మన ఖుస్రూ ఖాన్ కింగ్ అయ్యి 100 డేస్ మాత్రమే పరిపాలించారు. ఇతని తర్వాత ఇతని దగ్గర ఉన్న ప్రైమ్ మినిస్టర్ గవర్నర్. ఓకేనా, గవర్నర్ ఉంటాడు. ఆ గవర్నర్ పేరు ఏం పేరు అంటే మహమ్మద్ బిన్ తుగ్లక్. ఓకే, ఈ మహమ్మద్ బిన్ తుగ్లక్ ఏం చేసిందంటే ఇతను చేసేది చూసి ఇతను నచ్చక ఇతన్ని ఖుస్రూను చంపేసి తుగ్లక్ డైనాసిటీని అయితే స్థాపించాడు. ఏం డైనాసిటీ? తుగ్లక్ డైనాసిటీని అయితే స్థాపించాడు. ది థర్డ్ డైనాసిటీ. ఓకే, ది థర్డ్ డైనాసిటీ. క్లియర్? ఇట్లా మనకు తుగ్లక్ డైనాసిటీ అయితే వచ్చింది. క్లియర్? ఈ అల్లావుద్దీన్ ఖిల్జీయే మనకు ఎక్కువ టైం తీసుకుంటుంది. ఈ అల్లావుద్దీన్ ఖిల్జీ గురించి మనకు ఎక్కువ క్వశ్చన్లు అడుగుతారు. మొత్తం ఖిల్జీ డైనాసిటీలో మన అల్లావుద్దీన్ ఖిల్జీయే ఫస్ట్. ఇతని గురించి మనం ఎక్కువ డిస్కస్ చేయాలి. ఇతని గురించి మనకు ఎక్కువ క్వశ్చన్స్ అయితే వస్తాయి. ఓకే, ఈ అల్లావుద్దీన్ ఖిల్జీ తర్వాత మనకి ఎవరు? ముబారక్ ఖిల్జీ. క్లియర్? దిస్ ఈస్ అబౌట్ ఖిల్జీ డైనాసిటీ. ఇది మన ఖిల్జీ డైనాసిటీ గురించి. సో మీరు రివైజ్ చేయండి. మన ఎగ్జామ్లో అయితే ఈ క్వశ్చన్స్ ఎక్కువ వస్తాయి. సో ఈ రివైజ్ చేయండి. నెక్స్ట్ క్లాస్లో మనం తుగ్లక్ డైనాసిటీ అండ్ ఆల్సో సయ్యిద్ డైనాసిటీ అండ్ ఆల్సో లోధి డైనాసిటీ 3 డైనాసిటీ గురించి అయితే క్లియర్గా చూద్దాం. ఓకే,
అండ్ ఆల్సో ఆర్కిటెక్చర్ కూడా చూద్దాం. అల్లావుద్దీన్ కట్టిన ఆర్కిటెక్చర్ కూడా చూద్దాం. ఏంటిది? అలై ఫోర్ట్. అలై ఫోర్ట్ కూడా మన అల్లావుద్దీన్ కట్టిండు. హౌస్ కాస్ ఓకేనా, ట్యాంక్ కూడా కట్టిండు. అండ్ ఆల్సో హాజర్ సుతూన్ అంటే ప్లేస్ ఆఫ్ 1000 పిల్లర్స్. హాజర్ సుతూన్ అంటే ప్యాలెస్ ఆఫ్ ఓకే, ప్యాలెస్ ఆఫ్ 1000 పిల్లర్స్ గుర్తుపెట్టుకొని. అల్లావుద్దీన్ కట్టిన ఆర్కిటెక్చర్ ఎగ్జామ్లో అడుగుతారు. ఏంటిది? అలై ఫోర్ట్, హౌస్ కాస్, హజార్ సుతూన్ అండ్ ఆల్సో అలై దర్వాజా, ఎంట్రెన్స్ ఆఫ్ కుతుబ్ మినార్. ఎవరు కట్టిల్లు? అలై దర్వాజా. దర్వాజా అంటేనే ఎంట్రెన్స్. ఎవరు కట్టిల్లు? మన అల్లావుద్దీన్ కట్టిన. ఏం యూజ్ చేసిల్లు? రెడ్ శాండ్ స్టోన్ యూజ్ చేసి ఓకేనా, రెడ్ శాండ్ స్టోన్ అయితే యూజ్ చేసిండు. సో ఇంపార్టెంట్ గుర్తుపెట్టుకోండి. అలై ఫోర్ట్, హౌస్ కాస్, హజార్ సుతూన్. హజార్ సుతూన్ అంటే ప్యాలెస్ ఆఫ్ 1000 పిల్లర్స్. హజార్ సుతూన్ అంటే ప్యాలెస్ ఆఫ్ 1000 పిల్లర్స్. అలై దర్వాజా, ఎంట్రెన్స్ ఆఫ్ కుతుబ్ మినార్ కూడా మన అల్లావుద్దీనే కట్టిండు. క్లియర్? దీస్ ఆర్ ది ఆర్కిటెక్చర్ ఆఫ్ అల్లావుద్దీన్ ఖిల్జీ. ఓకే, దిస్ ఇస్ అబౌట్ అవర్ ఖిల్జీ డైనాసిటీ. సో మీరు వీటిని రివైజ్ చేస్తూ ఉండండి. అండ్ ఆల్సో వీటి మీద క్వశ్చన్స్ అయితే మనకు ఎక్కువ వస్తాయి. అల్లావుద్దీన్ ఖిల్జీ మీద అయితే క్వశ్చన్స్ అయితే ఎక్కువ వస్తాయి. సో ఇది కూడా అసలు మర్చిపోక నెక్స్ట్ క్లాస్ మనం నెక్స్ట్ 3 డైనాసిటీ గురించి అయితే క్లియర్గా డిస్కస్ చేద్దాం. సో మన టెలిగ్రామ్ ఛానల్ జాయిన్ అవ్వండి. పీడిఎఫ్ అయితే టెలిగ్రామ్ ఛానల్ పెడతాం. మీరు ఏంటంటే రివైజ్ చేస్తూ ఉండండి. అండ్ ఆల్సో మీకు ఇంకేదైనా డౌట్ ఉంటే మాత్రం పక్క కామెంట్ చేయండి. నేను ఆ డౌట్ అయితే పక్క చెప్తా. అండ్ ఆల్సో వన్ మోర్ క్వశ్చన్, నేను వెళ్ళే ముందు అయితే మీకు క్వశ్చన్ ఇస్తా. ఆ క్వశ్చన్కి అయితే ఆన్సర్ చేసేయాలి. ఆ క్వశ్చన్కి అయితే ఆన్సర్ చేసి వెళ్ళండి. ఓకే, మన ఎవరు? మన అల్లావుద్దీన్ ఖిల్జీ యొక్క ఓకే, అల్లావుద్దీన్ ఖిల్జీ యొక్క ఓకే, ఎవరైతే లెఫ్టినెంట్ ఉన్నారో, ఆర్మీ చీఫ్ ఉన్నారో, ఎవరు? మాలిక్ కఫూర్. ఇతనికి ఇంకో పేరు ఉన్నది, అది మీరు కామెంట్ చేయండి. మాలిక్ కఫూర్కి ఏమంటాం? ఈ వాస్ ఆల్సో నోన్ యాజ్, ఆ పేరు మీరు కామెంట్ చేయండి. ఓకే, ఒక పేరు అంటాం, ఇతను ఎంత కొన్నారు దాన్ని బట్టి పేరు వస్తుంది, అది మీరు కామెంట్ చేయండి. ఓకేనా? అండ్ మన ఇన్స్టాగ్రామ్లో మెసేజ్ చేయండి మీకు ఏదైనా డౌట్ ఉంటే. అండ్ ఆల్సో మన ప్లేలిస్ట్ అన్ని డిస్క్రిప్షన్లో ఉంటాయి. పాలిటీ, జాగ్రఫీ, హిస్టరీ ప్రతి ఒక్కటి అయితే డిస్క్రిప్షన్ ఉంటుంది. మీకు ఏదైనా డౌట్ ఉంటే మాత్రం కామెంట్ చేయండి. క్లియర్? థ్యాంక్ యూ. సబ్స్క్రైబ్ టు ఓజీ ఆస్పిరెంట్స్. ఆల్ ద బెస్ట్. బాయ్.